ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్యభాగము 89వ కీర్తన 15వ వచనాన్ని ధ్యానించుకుందాం. 89వ కీర్తన 15వ వచనాన్ని ధ్యానించుకుందాం. యెహోవా నీ ముఖకాంతిని చూచి వారు నడుచుకొనుచున్నారు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానము, యెహోవా నీ ముఖకాంతిని చూచి వారు నడుచుకొనుచున్నారు. ఈ యొక్క వాగ్దానాన్ని దేవుడు మనకును మన కుటుంబాలకును ఆశీర్వాదకరంగాను దీవెనకరంగాను మార్చునుగాక. ఈ యొక్క మాటల్లోని ఆత్మీయ సత్యాలను ఆత్మీయ అర్థాలను మనం గమనించినట్లయితే, మరి ఎజ్రాహీనుడైనటువంటి నాతాను రచించినటువంటి ఈ యొక్క కీర్తన దేవుని సన్నిధిలో ఇశ్రాయేలు యొక్క ప్రజలను ఉద్దేశించి ప్రార్థిస్తున్నట్లుగా మనం ఈ యొక్క మాటలను బట్టి మనం అర్థం చేసుకోగలం. ఈ యొక్క నాతాను ఈ యొక్క కీర్తనలో అనేక అంశాలను ప్రస్తావిస్తూ ఉంటున్నాడు. దేవుని యొక్క శక్తిని బట్టి దేవుడు ఏ రీతిగా ఈ యొక్క నిరాకారంగా ఉన్నటువంటి ఆ భూమిని ఆకారముగా మార్చి భూమిని సృష్టించి ఆకాశ నక్షత్రములను సృష్టించి దేవుని యొక్క మహిమను కొనియాడుతూ ఇక్కడ మాట్లాడుతూ ఉంటున్నాడు. నీ నామమును బట్టి వారు దినమెల్లా హర్షించుచున్నారు, నీ నీతి చేత హెచ్చింపబడుచున్నారు. ఏ రీతిగా ఇశ్రాయేలు యొక్క ప్రజలను దేవుడు ఆశీర్వదించాడో, ఏ రీతిగా హెచ్చించాడో ఈ యొక్క మాటలను బట్టి మనం అర్థం చేసుకోగలము. భూమి ఆకాశమును సృజించినటువంటి యెహోవా వారికి తోడుగా ఉంటున్నాడు. దేవుని శక్తిని ఇక్కడ బయలుపరుస్తూ ఉంటున్నాడు. 11వ వచనం 12వ వచనంలో మనం గమనించినట్లయితే ఆ విషయాలు తేట తెల్లముగా మనం అర్థం చేసుకోగలము. ఆకాశము నీదే, భూమి నీదే, లోకమును దాని పరిపూర్ణతను నీవే స్థాపించితివి. ఉత్తర దక్షిణమును నీవే నిర్మించితివి. తాబోరు హెర్మోను నీ నామమును బట్టి ఉత్సాహధ్వని చేయుచున్నవి. దేవుని యొక్క సృష్టిని దేవుని యొక్క శక్తిని ఈ యొక్క మాటల్లో బయలుపరుస్తూ ఉంటున్నాడు. అంత మాత్రమే కాదు, ఇక్కడ మనం గమనించినట్లయితే యెహోవా నీ ముఖ కాంతిని చూసి వారు నడుచుకొనుచున్నారు. తప్పిపోయినటువంటి ఇశ్రాయేలు దారి తప్పిపోయి నడుచుకుంటూ దేవునికి దూరంగా జీవిస్తున్నటువంటి వారు అటువంటి వారు తమ తప్పిదములను గ్రహించి దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారము దేవుని యొక్క చిత్తానుసారముగా నడుచుకుంటున్నారు అని నాతాను ఇశ్రాయేలు యొక్క ప్రజలను ఉద్దేశించి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు. ఆయన ముఖ కాంతిని అంత మాత్రమే లేదు, శృంగధనులు నెరుగు ప్రజలను ధన్యులు, వారి బలమునకు అతిశాస్పదము నీవే. నీ దయచేతనే మా కొమ్ము హెచ్చింపబడుచున్నది, మా కేడిము యెహోవా వశము, మా రాజు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని వాడు. అప్పుడు నీవు దర్శనము నీ భక్తులతో ఇట్లు సెలవిచ్చి ఉంటివి, నేను ఒక సూర్యునికి సహాయం చేసి ఉన్నాను, ప్రజల నుండి ఏర్పరచబడిన ఒకరిని నేను హెచ్చించి ఉన్నాను, నా సేవకుడైన దావీదును నేను కనుగొని ఉన్నాను, నా పరిశుద్ధ తైలంతో అతన్ని అభిషేకించి ఉన్నాను. దేవుడు ఇక్కడ ఇస్తున్నటువంటి జవాబులను మనం చూస్తూ ఉంటున్నా. నేను ఒక సూర్యునికి సహాయం చేసి ఉన్నాను. దావీదుని గురించి ఇక్కడ ప్రస్తావిస్తూ ఉంటున్నాడు. ఏ రీతిగా దావీదును దేవుడు అభిషేకించి ఇశ్రాయేలుకు రాజుగా ఎన్నుకున్నాడో ఈ యొక్క మాటలను బట్టి మనం అర్థం చేసుకోగలము. అంత మాత్రమే కాదు, ఆయన ప్రజల్లో నుండి దావీదును ఏర్పాటు చేసుకొని అంటున్నాడు. ఇశ్రాయేలుకి రాజుగా ఎన్నుకొని అంటున్నాడు. ఒక సాధారణమైనటువంటి స్థితిలో నుండి ఒక ఉన్నతమైనటువంటి స్థితికి దావీదును మార్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. దావీదు జీవితాన్ని బట్టి క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల్లో నడిచినట్లయితే ఆయన హెచ్చించేదానికి సంసిద్ధంగా ఉంటున్నాడు. ఎందుకనగా ఆ దావీదును హెచ్చించాడు, దావీదును ఆశీర్వదించాడు. ఇవన్నీ
మనం గమనించినట్లయితే దానికి కారణము దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన ఆజ్ఞల ప్రకారము ఆయన చిత్తానుసారంగా జీవించినప్పుడు హెచ్చించబడతారు, ఆశీర్వదింపబడతారు. మరి దావీదు వలె నీవు ఆశీర్వదింపబడాలని ఇష్టపడుతున్నట్లయితే, దావీదు వలె నువ్వు దీవింపబడాలని మరి ఇష్టపడుతూ ఉన్నట్లయితే ఆయన సన్నిధిలో మరి ఆయన్ని ముఖదర్శనాన్ని చూసేటువంటి వారిగా, ఆయన సన్నిధిలో ప్రార్థించేటువంటి వారిగా ఉన్నప్పుడు అలాంటి ఆశీర్వాదాలు పొందుకోగలమని ఈ కొద్ది మాటల ద్వారా నేను హెచ్చరిక చేస్తున్నాను. దేవుడి యొక్క మాటలను మరెక్కువగా మీకును మీ కుటుంబాలకును ఆశీర్వాదకరంగాను దీవెనకరంగాను మార్చిన గాక. ఆమేన్.